వర్షాకాలం మనసు మిర్చిలే కావాలంది కదా. మిర్చి బజ్జీలు టక్కని పోయి కొనుక్కొస్తామండి. సడన్గా వాన స్టార్ట్ అయింది అనుకోండి, వానలో ఎవరు వెళ్ళి తీసుకొస్తారు మనకి? అయినా ఒక పర్సన్ కావాలైతే మనం వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకండి, సింపుల్గా ఈజీగా ఎలా చేసేయచ్చు, అది కూడా టేస్టీగా మిర్చి బజ్జీ. నిజంగా లిటరల్గా నేను నిన్న అట్లా ఫీల్ అయ్యాను. అందుకే వెంటనే ఇవాళ జర్నీ స్టార్ట్ చేశాను. నేను చాలాసార్లు నుంచి తింటున్నాను ఒక దగ్గర, తెప్పించినప్పుడల్లా మా పర్సన్ అక్కడి నుంచే తీసుకొస్తున్నాడు. చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా ఉండగానే నాకు అనిపించే ఫస్ట్ మాట ఏంటంటే మీకు చూపించాలని. సో ఆ చూపించే కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ నేను వెళ్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు టేస్ట్ చూపించి వాళ్ళని అడుగుతాను షూట్కి రెడీగా ఉన్నారా ఏంటి అని. వాళ్ళు ఓకే అంటే చలో తీసుకొచ్చేద్దాం. అక్కడికి వెళ్తున్నా. ఇంతకీ ఏ ప్లెజెంట్ ఈవినింగ్, మంచిగా ఓపెన్ టాప్లో హ్యాపీగా వెళ్తున్నాను. మిర్చి బజ్జీలు ఇవాళ తిని నేర్చుకోవటానికి ఆయన తీసుకొని ఇంటికి రావాల్సిందే. దట్స్ ఆల్. మీ మిర్చి బజ్జీల టేస్ట్ ఇక్కడ దాకా రప్పించింది. నీ పేరు? నాగలక్ష్మి. మీ సైడ్ పేరేంటి? సరేనమ్మయ్య. పిండి మిర్చి ఓకే కలిపేసి మిర్చి బజ్జీలు వేసేస్తావా? వెరీ నైస్. ఇదేమో వడలదేమో ఇట్లా వడల పిండి ఇది బాగుంది. శనగ మీరు బొబ్బరి పప్పు కదా వేసేది, బొబ్బర్లు వడ కదా? బొబ్బర్లు వేసినావులే కానీ అది వద్దనుకున్నావు, ఇదే వచ్చిన. మీకు ఇప్పుడు 10 మంది 15 మంది 20 మంది అట్లా వస్తున్నారు కదా. మా వీడియో పడిన తర్వాత 100 మంది 50 మంది వస్తారు. ఒకసారి 2-3 చేసాము, వాళ్ళు వెరీ హ్యాపీ. నీకు పూర్తి న్యాయం జరుగుతుంది. ఓకే సరే మేడం. బిల్డింగ్ కట్టాలి పైన. బిల్డింగ్ ఏం లేదు, పిల్లలు మంచిగా చదివించాలని మేడం. మా సారు 2 బాబులు, ఒక ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారా? అవును. మీరు కష్టం చేస్తారు కాబట్టి వయసు కనపడదు అసలు మీకు. అవును. ఆయిలా? రోజు ఎన్ని కిలోలు వేస్తారు మిర్చిలో మేడం? అంటే పిండి పిండా? ఆ పిండి ఎన్ని కిలోలు, ఈ పిండి ఎన్ని కిలోలు? ఇది 20 పోతుంది మేడం. అంతేనా? ఇదేమో 6 కేజీలు పోతుంది. 50 పోవాలని కనీసం కోరుకున్నాం. మేము ఇంకా అందిలేకపోతున్నాం మేడం. మనుషుల్ని పెట్టుకోవచ్చు కదా, నన్ను పెట్టుకో. రోజు సాయంత్రం ఒక 2 గంటలు హెల్ప్ చేసి వెళ్తా. మనిషిని పెట్టుకున్నానికి అందరూ మిర్చి నాలాగా రాదుగా, నీట్నెస్ తీయొద్దు. అవును. లోపల చూసారా మంచిగా ఏదో చింతపండు అదంతా పెట్టారు. రియల్ టేస్ట్ అదే మేడం. అవును. అందులో ఓమా అవన్నీ వేసి రుబ్బుతా. 2 కిలోలు రుబ్బుకొస్తా. ఒక రోజు 2 రోజులు అందరం అసలు ఇవి పెట్టరు పూర్ణం కనుక, కానీ నేను పూర్ణం మంచిగా పెట్టాను. అవును, మీ దాంట్లో పూర్ణం బాగుంది. నేను తిన్నప్పుడు చింతపండు నాకు తగులుతుంది, చాలా వాటిలో మనకు తగలదు, అందుకే టేస్ట్ తెలియదు. సండే పెట్టరా బండి? రేపు రెస్ట్ ఉండాలి మేడం, చాలా అలసిపోతున్నాయి 2-3 రోజుల నుంచి. అవును, చెమటలు చూడు ఎట్లా కారుతున్నా. చెమటలని కాదు, వర్క్ 2-3 రోజుల నుంచి గిరాకీ బాగుంటుంది. అవునా? వర్షాలు పడుతున్నాయి కదా. ఇక సండే ఏంటంటే రేపు స్కూల్ ఉండవు కదా, ఇంట్లో అందరి ఇళ్ళలో నాన్ వెజ్ ఉంటుంది కదా మేడం. ఇక అందుకే సండే రెస్ట్ తీసుకోమ్మా అంటుండు. జ్వరం గినికి వస్తుంది నీకు మళ్ళీ. అబ్బాయా? మా సారు. మీ సారా? హెల్త్ గినక ఖరాబ్ అవుతుంది అంటే ఉంటానమాట. చూడు నీ కష్టం ని అర్థం చేసుకునే వద్దంటాడు. వెరీ గుడ్. వర్షం వస్తుందిగా, వర్షం వస్తుందిగా వేద్దాం అంటే వద్దులేవే అంటాడు. ఎప్పుడు మనకు ఉండేదే కదా. అసలు ఇందాక మేడం వచ్చినప్పుడు బాగుంటుండే, జనం బాగుండు. అవునంట. నిన్న కూడా నేను చింటూని పంపిస్తే 1-20 నిమిషాలు నాకు వచ్చింది. ఏంటి ఇంతసేపు అంటే క్యూ ఉంది మేడం అక్కడ అంటుండు. లైన్ నిజంగా అంత టేస్టీగా ఉందండి. నేను 4-5 టైమ్స్ తిన్నాను. ఇంకా నా వల్ల లైన్ అంతే, లైన్ ఎమ్మటిస్తాడు పద్ధతి ప్రకారం. ఎందుకంటే పడతాడా, వీళ్ళు ఫస్ట్ వచ్చారు వాళ్ళు సెకండ్ వచ్చారు అని ఇంతమంది నెంబర్ దగ్గర తీసుకుంటాడు. మళ్ళీ అంతమంది నెంబర్ దగ్గర వాళ్ళకి ఇచ్చేసాక మళ్ళీ పంపించాక ఇచ్చేస్తాడు. కరెక్ట్ గా అనిపిస్తున్నాడులే మనిషి కూడా పక్కా. అందుకే ఎన్ని నిమిషాలైనా నిలబడతాడు.
ఫస్ట్ వాయి తీసేసేస్తారు కదా. ఆ, అవును నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, ఇందులో ఏం పెట్టావు, ఇది ఎలాగా సెలెక్ట్ చేయాలి, ఎంతసేపు నానాలి, ఆ పిండి ఎలా కలపాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు మా వాళ్ళు. ఓకే ఓకే మేడం. నేనైనా చేస్తావా మేడం? అంతేనా? సరే ఇట్లా అనాలా? నిండా నిండా. నిన్న ఓకే. చాలా ఒకవైపు ఇట్లా తీసేయాలి కదా. ఇక నేనేం దియ్యా, మొత్తం ఉంచాలా? నేను ఇక ఇట్లా వేసేస్తా. మిర్చి చి. లేట్ అవుతుందా నీకు? నేను వేసింది పలచగా ఉందంటే మీ వాళ్ళు మొత్తుకుంటారు. ఇది ఇవి ఉండనేనా? ఉండనే మేడం. అవి సగం వేగినాక ఇవి కూడా అందులో కలిపేసి తీసేస్తావు కదా. ఎస్, నాకు తెలిసింది. ఇన్ని మిర్చి బండ్లు చూసినాం తెలియదా? కానీ వీళ్ళ మిర్చికి వీళ్ళ గారెకి మాత్రం ఎక్దమ్ అలగ్ టేస్ట్ ఉందండి. ఏదో పునుగులు ఏదో వేస్తావంట. ఉన్నాయి మేడం. ఏవి? నాకు మాస్టర్ వేస్తాడు. చూపెట్టమంటావా? ఏం లే, రేపు అన్ని పిండి. చూద్దాం. అదే పిండి. పిండి మైదా పిండా? పునుగుల పిండి. బరువు ఉంటుంది మేడం, చాలా మొయ్యలేరు. ఎంత బరువు ఉంది? అవును, చాలా మొయ్యలేరు మేడం. ఒక్క నిమిషం. తీస్తావా అవి కూడా? మెయిన్ రోడ్డుకి వచ్చాక మంచిగా అయింది. ఇప్పుడు 5 నెలలు అవుతుంది ఇందులోకి వచ్చి. ఇక్కడికి వచ్చా? మంచిగా చాలా మంది వస్తున్నారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు. వీళ్ళకి పార్సల్ తీసుకెళ్తున్నారు. అవును, చాలా మంది గమనించారు, పార్సల్స్ ప్రిఫర్ చేస్తారు. లేడీస్ మంచిగా వస్తారు మేడం. మీ దగ్గర అంత సేఫ్ జోన్ ఉంది. ఇగో 2 లేడీస్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు రారు? లేడీస్ ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి. అంతేనా? 100%. బాగుంటుంది మేడం, పట్టుకుంటారా? ఏం కాదు, ఏం కాదు. నేను చేసిన కాన్యం ఒక్కసారి 500 మందికి వచ్చేది. 500 మందికా? పెద్ద కళాయిలో చేసిన అనమాట. ఓకే. చాలా బరువు ఉందండి. అది చేయి నొప్పి పెట్టట్లేదా? రోజు 20 కిలోలు వేయాలి. చేయి నొప్పి అంటే ఎలా మేడం? వర్క్ చేసేదే మనం ఇది పని. పోసుకొని అనుకో. ఇందులో ఇప్పుడు కలుపుతావా ఇవి? అవును మేడం, అప్పటికప్పుడు కలపాలా? ఏం లే, నాకు ఉల్లిగడ్డ మాస్టర్ కొంచెం అందియడు. ఇది అందించాక నేను పోసుకుంటా. అందులో అది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తా మంచిగా. ఇవి ఉంచాలా కొంచెం సేపు? 2 రోజులు నీ కింద పని చేస్తే మంచిగా వచ్చేటట్టుంది నాకు కూడా పని. ఇంత ఆడు పని ఎందుకు మేడం నీకు? ఆడు తేలిక అట్లా ఏం లేదు. ఒక పని చేస్తుంటే ఎలా ఉందో చూస్తే వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, లైక్ మనం చేయలేము అని. చాలా మంది అనుకుంటారు కంప్యూటర్ ముందు, డెస్క్ ముందు చేసే పనే చాలా బ్రెయిన్కి పని అంటారు. కానీ మీరు చేసేది చాలా కష్టం. అదే సుఖం మేడం, ఇదే కష్టం. నీకు అలా ఏడదిరు, నేను ఎలా కలుపుతాను? ఎలా కలుపుతావు? నేను బాగా కలుపుతా. నేను పోస్తాను. ఒక్క నిమిషం. ఇంకా వేగాలి ఎర్రగా? కొద్దిగా కావాలి మేడం, మన కాడ అదే. ఇంట్లో చిన్న కళాయి పెట్టుకున్నా కానీ 3-4 సార్లు వేయించాల్సిందే కదా, తీసి అంటే చిన్న బౌల్ పెట్టుకుంటాం కదా, ఇంతకంటే చిన్నది పెడతాం కదా, కొద్దిగా వేయాలి. 1 కిలో వేసుకోవాలి మిర్చి. వీడైతేనో చాలా వేస్తాం, ఒక 2-3 కిలోలు ఒకటేసారి వేసేస్తాం మిర్చి. ఇట్లానా? చాలా. ఎంత తీసుకోవాలి?
తయేద్దురా ఆంటీ చూసావా ఆంటీ లే అవునా ఇట్లా కూడా వేయచ్చు కదా అలా అంత ఒక్క సైజు రాదుగా మేడం నా సైజు రావాలి బాగుంటుంది ఇది ఉబ్బుద్ది కూడా ఇట్లా మరి అందుకే నేను ఇలా చేయలేను ఆంటీ కూడా అదే పెడుతుంది నా స్టెప్పే పెడుతుంది నీళ్ళక్కరేనా చట్నీ పూస్తుంది మసాలా మంచిగా అవునా మసాలా మాస్టర్ ఆంటీని ఓ చాలాసేపు వేయిస్తున్నావు మిక్సీలో మేడం మరి ఇంతసేపు ఇంత టైం ఉండాలి మేడం బజ్జీ మరి రుచి ఎలా వస్తుంది ఈవినింగ్ వస్తుందా ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ కూడా వస్తుంది మేడం రెడీ చేసుకోవడానికి ఈ చీలు వస్తుంది ఈ జీల్స్ కూడా అంటే ఇది మళ్ళీ పెట్టుడా అంటే ఇది వరకు నేను చేసేది చీల్సాలుగా మేడం అవును చీల్చాలి లోపల గింజలు తీయాలి మొత్తం తీసేస్తుంది అందుకే మంచిగా ఉంటుంది అనమాట గింజలు అందరు వల్ల వెలిగించపోయావా మాస్టర్ పునుగులు ఎద్దు కానీ అంకుల్ పునుగులు అంటాం పెట్టు ఒకసారి ఒక ఓన్లీ మైదా పిండినా ఇడ్లీ రవ్వ మేడం ఎంత రేషియో ఇడ్లీ పిండి ఎట్లా అయితే మనం వేసుకుంటామో ఆ ఇడ్లీ పిండికి ఒక కిలోకి ఒక 150 గ్రామ్ మినపగుండు నానబెట్టి ఇడ్లీ రవ్వ నానబెట్టి కలిపి మామూలుగా ఇడ్లీ పిండి వేసుకున్నట్టు వేసుకోవాలి అది ప్లస్ అదొక కిలో అనుకోండి ఇది ఒక 2 కిలో మైదా ఇడ్లీ పిండికి డబుల్ మైదా ఇడ్లీ పిండి అయితే మామూలుగా మనం ఇంట్లో వేసుకునే ఇడ్లీ పిండి అర్థమైంది మైదా దానికి సరిపడ ఒక స్పూను కేజీకి ఒక స్పూను సోడా బేకింగ్ సోడా సోడా వేసి ఓవర్ నైట్ ఉంచాలా ఎన్ని గంటలు ఉంచాలి ఒక 2-3 గంటల ముందు కలుపుకుంటే చాలు ఆటోమేటిక్గా ఇదైపోతుంది మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది నీళ్ళు కన్సిస్టెన్సీ ఇది మనకి ఎంత లూజ్ కావాలో అంత అట్లా వేసుకోవాలి దాచి పెట్టుకోవడానికి ఇక్కడ ఏం లేదండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వీళ్ళు నీట్నెస్ లేదనుకోండి ఎట్లా ఉంటుంది అంటే వెంటనే కంప్లైంట్స్ వస్తే తినడానికి రారు కదా ఇప్పుడు ఇంతమంది తినడానికి వస్తున్నారంటే అర్థమవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర మీరు ఎంత నీట్నెస్ హెల్తీ ఆయిల్ మెయింటైన్ చేస్తున్నారు అనేది రియల్లీ గ్రేట్ 5 మనుషులు పనిచేస్తున్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరు అండ్ అమ్మాయి అబ్బాయిలు అయిన తర్వాత మళ్ళీ తీసేయాలి సగంకి తీసేస్తూ అలా మనకి ఎంత కావాలో అంత వేసుకొని మళ్ళీ ఒకటేసారి కాల్చుకుంటాం నేను ఈ క్వాలిటీ ఎంత క్వాంటిటీ ఎంత మనం ఇంట్లో చేయాలంటే ఎంత కలపాలి అవన్నీ కూడా రేపు ఎపిసోడ్లో చూపిస్తాను ఇవాళ మాత్రం మొత్తం ఈ వెరైటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర మిర్చి చూసాము గారె చూసాము ఆలు బజ్జీ ఆలు బజ్జీ కూడా ఉంది ఏదమ్మా అమ్మా మేడం చూపిస్తాను ఐటమ్ ఉన్నది అందుకోసం కొద్దిగా ఇది ఒకవేళ మనకి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా ఖరాబ్ అయ్యేది కాదు పెట్టుకోవచ్చు కదా ఒక పావు కిలో అర కిలో మిగిలిన మళ్ళీ 3 కిలోలలో అది కావాలి బ్యాలెన్స్ ఉంటేనే ఇంకా రేపటికి మంచిగా వస్తుంది ఫర్మెంటేషన్ ఉబ్బటం పొంగటం పొంగడం బాగుంటుంది లైట్ పులుపు వస్తుంది మంచిగా వస్తుంది ఏదైనా మైసూర్ బజ్జీ అయినా ఇదైనా సరే రేపటికి కలుపుకోవడం నైట్ కలుపుకున్నా కొద్దిగా బ్యాలెన్స్ ఉంటేదంటే మంచిగా ఎదగడానికి మైసూర్ బజ్జీ వేరు పునుగు వేరు మీరు వేసింది పునుగు మైదా కదా మైదా కొంచెం మైసూర్ బజ్జీ కూడా బ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది రాదు ఇది కూడా అంతే బ్యాలెన్స్ ఉంటే మంచిగా ఉబ్బుతుంది మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఏమేమి చేస్తారు మిర్చి పునుగు ఇడ్లీ దోశ హైదరాబాద్లో చేసాము ఇక్కడ వచ్చే 2 సంవత్సరాలు మీ పేరు రాములు సారీ రాములు మాకు చాలా పరిచయమైన పేరు చిన్నప్పటి నుంచి రాముడు పేరు విని విని పెరిగాం కదా రాములు అంటే ఎవరో అయిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అనిపిస్తుంది నేను మీరు ఒకసారి షూట్ చేశారు నయాగరా క్యాటరింగ్
అంతకు మీరు షూట్ చేసిన తర్వాత వచ్చాను నేను. అచ్చా ఒక 15 నెలలు అక్కడే పనిచేశాను. తర్వాత వాళ్ళు క్యాటరింగ్ డివైడ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నాగలక్ష్మి ఆలు బజ్జీ వేద్దాం. నాగలక్ష్మి ఇక్కడ వేద్దామా దీని మీద? ఓకే. ఎందుకంటే కొన్ని వేసాం కాబట్టి అవును. అట్లా కాలుతేనేమో ఒక సైడ్ కాలుతుంది కాబట్టి ఇట్లా ఇట్లా అంటే మనం పైన ఇట్లా దొర్లిస్తుంటే ఏదో ఒక్కసారి పైనుంచి ఇట్లా అనాలా, అప్పుడు మొత్తం వెనకకి ముందుకు అవుతుంది. లేకపోతే వన్ సైడ్ వైట్ ఉంది, అవును, కాలున్నట్టుగా ఉంటుంది. ఇదంటండి పునుగుల్ని మైసూర్ బోండా ఇట్లా రౌండ్ గోల్ గోల్ ఉన్న వాటిని దొర్లించడం. ఆంధ్ర సైడ్ కూడా పునుగులు వేస్తారు, ఇంత వేస్తారు, బాగుంటాయి అవి కూడా. రీసెంట్ రోడ్లో 1 టౌన్లో బాగుంటాయి. ఇంకొకటి ఉంది కదా, అది రాదా? ఇటు నుంచి తీస్తా. మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను. నేర్చుకోవచ్చు మనం, చేస్తుంటే అన్నీ వస్తాయి. యా, రాని పనులు ఏమి ఉండవు. అంతే కదా. ఫుల్గా వేయిస్తున్నారు, ఏదో మమా కాదు, ఫుల్ కర్కర. ఇది తినే నేను ఫ్లాట్ అయినా, ఆ తర్వాత దాని టేస్ట్ తెలిసింది. దీంట్లో ఈ పిండి ఎలా చేయాలో రేపు చూపిద్దాం. సూపర్ ఉంది ఇది. నైట్కి ఏమేమి నానబెట్టాలని చెప్పా నాకు. శనగపప్పు ఒకటి నానబెట్టండి, పచ్చనగపప్పు ఒకటి, దానికి కార్టూన్ కంపెనీ 1 కేజీ ఉంటే నీ కేజీ చూపెడతా. పునుగుల పిండి అంటే ఇక అది తీసుకొస్తా, ఇంత ఉంటుంది కదా, నేను వంట చేసి 2 వాయిలు వేసేస్తా, అల్లేస్తా, అంకుల్ దాంట్లో వేస్తా. కానీ కస్టమర్ 11 దాకా వస్తూనే ఉంటారు. ఇక్కడ యోగా కూడా అయిపోతుంది. నువ్వు ఈ చెయ్యి ఇటు పెట్టినప్పుడు యోగా అవుతుంది. నేనేం డిస్టర్బ్ చేయట్లే కదా. ఏం లే మేడం. ఇట్లా చాలా ఆయిల్ రోజు 15 కిలోలు అయిపోతుంది. అవునా? కొంచెం ఏదో క్యాన్ పెట్టుకున్నారు రెడీగా. ఈ రోజు ఆయిల్ తీసేస్తారా? లేకపోతే టేస్ట్ రాదు. మనకి ఇక మిగలదు, రన్ అవుతుంటది కదా. నేను బజ్జీలు వేస్తూనే ఉండాలి, నేను కంటిన్యూ వేస్తూనే ఉండాలి. మరే అట్లా సీ ద టెక్నిక్. చిలు అందట్లే మేడం. సరే నేను వస్తాను. ఈ బజ్జీలు కూడా అయిపోయినాయి కదా, రేపు ఇవన్నీ మనం ఇంట్లో చేద్దాము. ప్లీజ్ రండి. శ్రీను కూడా చెప్పి తీసుకురా. సరే. ఇదిగోండి పునుగు, ఇడ్లీ పిండి మైదా అన్నీ కలిపి చేసిన పునుగు. వాళ్ళ చట్నీ కూడా చూద్దాం రేపు. ఉల్లిగడ్డ నంచుకొని ఇవి నా హాట్ ఫేవరెట్ వీళ్ళ దాంట్లో. నేను ఫస్ట్ బొబ్బరి గారెలు అనుకున్నాను, పచ్చిశనగపప్పు అంట. ఒక్కదాన్ని రెసిపీ తెలిసిందంటే మనం ఈ పచ్చిశనగపప్పు, బొబ్బర్ల, కందుల, మినుముల ఏదన్నా వేయచ్చు మనం, తర్వాత చూసుకుందాం. వీళ్ళ దగ్గర టమాటా చట్నీ కూడా ఉంటుంది, ఎందుకెళ్ళేదో మనకి ఇవాళ. ఇదైతే ఎంత కరకర ఉంటుందోనండి, లోపల అంత స్మూత్గా ఉంటుంది. నన్ను పచ్చిశనగపప్పు నానబెట్టమని చెప్పింది, ఇడ్లీ పిండి రెడీ చేసుకోమని చెప్పింది. రేపటి ఎపిసోడ్లో మనం మేకింగ్ చూద్దాం. మిరపకాయ బజ్జీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే 6-5 రూపాయలు. లోపల చింతపండు, వాము, ఇంకేమేమో పెడతారు. ఆ పేస్ట్ కూడా మనం దగ్గరుండి చేపిద్దాం. ఎందుకంటే ఇట్లా కొట్టుకోగానే లోపల నాకు ఆ వాము టేస్టు, జీలకర్ర టేస్టు, చింతపండు ముఖ్యంగా నా కారం లేకుండా మస్తు ఉంటుంది. అందరి వేడివేడిగా బాగుంటాయి, వీళ్ళు చల్లారిపోయి నాకు కూడా బాగుంటాయి. అది వీళ్ళ ఘనత. మా నల్గొండ క్లాక్ టవర్లో ఉన్నాం. ఇది ఆలూ బజ్జీ, చాలా బాగుంది, హాయిగా సాఫ్ట్గా నీట్గా ఉంది. చలో ఇప్పటికి వాళ్ళకి బై బై. నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి ఇమీడియట్గా.
వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నేను చక్కగా పద్ధతిగా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించేస్తాను. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. ఇంకా మన ఎపిసోడ్స్లో ఫ్రాంకీ ఒకటి బాగా చేస్తున్నారు మా వీటి థియేటర్ దగ్గర, అదొకటి చూపిస్తాను. అండ్ దెన్ ఫిష్ ఫ్రై అండి, స్నాక్ లాగా చేస్తున్నారు, అది కూడా ఒకటి చూపిస్తాను. అండ్ ఇంకా వాట్ ఎవర్ స్నాక్ ఐటమ్ వర్షాకాలం పనికొచ్చే అన్నీ చేద్దాం, చూద్దాం. బాయ్.